గురుగారు దేవుడికి మొక్కులు మొక్కుకొని మర్చిపోతే నిజంగానే అశుభాలు జరుగుతాయి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఏదైనా చెడు జరిగిన వెంటనే నువ్వు దేవుడికి మొక్కుకున్నావు. అందుకే ఆ విధంగా జరిగింది. మొక్కు చెల్లించలేదు అంటారు. అందులో వాస్తవం ఉంది అంటారా? అంటే ఇప్పుడు మనము మొక్కే మొక్కులు అనేటువంటివి మన యొక్క పూజా విధానాలపైన ఆధారపడి ఉంటాయి. అంటే మనము తీర్చలేని మొక్కులు మొక్కడం గూడా మన యొక్క తప్పుగా మనం పరిగణించుకోవాలి. ఎందుకంటే ఏదైనా మొక్కు మొక్కినప్పుడు గానీ అంటే ఇప్పుడు మనము చెప్పుకోవాలంటే ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతంలో గూడా అదే విధంగా ఉంటుంది. మనము నువ్వు వ్రతం జేస్తాను అని జెప్పి చేయకపోవడం వలననే మీకిటు దుఃఖాలు సంభవిస్తున్నాయి అనేటువంటిది. అలాగే ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు మనం మొక్కిన మొక్కులో ఆధారపడి ఉంటుంది. మనము ఏదైతే మన చేతులతో మనం చేసుకోవడం అంత శక్తిగా ఉన్నదో అదే మొక్కులు మనం మొక్కుకోవాలి. అలాంటివి చేసుకోవడం వలన ఆ మొక్కులు మొక్కి గూడా మనం తీర్చకపోవడం వలన కూడా కొన్ని అశుభాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది.